అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. రేవంతన్ సారు పట్టిండు పెద్ద కత్తెరా, జేబు చినుగుతదేమో జాగ్రత్త. కాంగ్రెస్ కు వేయొద్దట ఓటు, చెయ్యికి రేవంతన్ సారు పోటు. తండల్లా ఆగమైన 8 పానాలు, రేవంతుల వారు చేస్తుండ్రు ఓట్ల ప్రచారాలు. చంద్రాలు సారు పేరు మార్చిండు గవర్నరు, తెలంగాణలో చేస్తారేమో కేసులతోని బేజారు. కాంగ్రెస్ లో ఎగురుతున్నాయి ఎర్ర జెండాలు, పాత లీడర్లు నూరుతుండ్రు కారాలు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లెక్క మన ముఖ్యమంత్రి రేవంతన్ సార్ కూడా తగ్గేదేలే అంటున్నాడు. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఇదే డైలాగ్ చెప్తున్నాడు. అది ఢిల్లీ అయినా గల్లీ అయినా సారుది అదే మాట. మాట మీద ఉంటాడో లేడోనని భయమొద్దుల్లో అన్నంత పని చేసేటట్టున్నాడు. కావాలంటే మీరే చూడుండ్రి. వారెవ్వా, పెద్ద కత్తర్నే పట్టిండు కదా మన సారు. అటు ఇటు సారంత పెద్దగున్నది అది. ఇలా పొద్దుగాల ఓ తాన కంపెనీ ఓపెనింగ్ కు పోతే వాళ్ళు ఇంత పెద్ద కత్తెర తీసుకొచ్చి రేవంతన్ సార్ చేతిలో పెట్టిండ్రు. కత్తెర చూడంగానే సార్ చూడుండ్రి ఏం చేస్తున్నాడు. ఇదేంది నాంతున్నదని షాక్ అయినట్టున్నాడు. ఈ కంపెనీ వాళ్ళకు రేవంతన్ సార్ గురించి బాగా తెలిసినట్టున్నది, అందుకే పెద్ద కత్తెర తెచ్చినట్టున్నారు. సారు జరంతా కుర్సగున్నా గాని అన్ని పెద్దయే కావాలి నాయే. సెక్రటరియట్ లో కూర్చున్నా, మీటింగ్ లో కూర్చున్నా అందరికంటే పెద్ద కుర్చీ వేసుకునే కూర్చుంటాడు. లాస్ట్ కు మన ఢిల్లీలో కూడా అందరేమో ఒక్కొక్క కుర్చీ వేసుకొని కూర్చుంటే ఎత్తుగా అనిపించాలని కావచ్చు, రేవంతన్ సారు 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నాడు. కానీ రేవంతన్ సార్ కు ఈ కత్తెర సెంటిమెంట్ ఏందో పోండ్రి. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ. కత్తిరిద్దురు గాని సారు, ఇంత పెద్ద కత్తెర జేబులో ఎట్లా పెట్టుకుంటారు చెప్పుండ్రి. జరత చిన్న కత్తెర పెట్టుకొని తిరుగుండ్రి. ఈ కత్తెర జేబులో పెట్టుకోవాలంటే మీ ఎత్తు జేబు కుట్టించుకోవాలి. కానీ మీరు ఎన్ని కత్తెరలు జేబులో పెట్టుకొని తిరిగినా మీ మంత్రులందరూ కలిసి మీ సీటుకే కత్తెరేదామని చూస్తున్నారట. జరంత జాగ్రత్త సారు, సీటు చేతులకి వెళ్ళి పోయినాక ఎంత పెద్ద కత్తెరలు ఉన్నా ఫాయిదా ఉండదు. రాజకీయంలో ఎవరు ఏ పార్టీలుంటే వాళ్ళ పార్టీనే గెలిపేయమని అడుగుతారు. మా పార్టీలకు ఓటేస్తే అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తారు. అటెనక అవి చేస్తారా లేదా అనేది వేరే ముచ్చట అనుకోండి. ఇప్పుడు రేవంతన్ సారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు. ఎమ్మెల్సీ ఓట్లల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను గెలిపేయాలని ప్రచారం చేయాలి. మరి సార్ ఏం చేస్తున్నాడో చూడుండ్రి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 500 రూపాయలు సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి. హబ్బర బిడ్డ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కు తిప్పలే ఉన్నది పోండ్రి. ఆయనను గెలిపిస్తానని పోయి ఓడిచి వచ్చేటట్టే ఉన్నాడు రేవంతన్ సారు. బోనస్ వచ్చినోళ్ళు, రైతు భరోసా వచ్చినోళ్లే ఓటేయాలని అంటున్నాడు. అంటే రైతు భరోసా 10 పైసల మందం రైతులకు కూడా రాలే. బోనస్ బోకే సర్కార్ వాళ్ళు ఎన్నడో బోర్లేసిండ్రు. రైతులే గాంధీ భవన్ ముంగటికొచ్చి ఈ ముచ్చట చెప్తున్నారు. అంటే ఇచ్చిన హామీలు ఏది కాలేదు కాబట్టి మా పార్టీ ఆయనకు ఓటేయిండ్రని సారే చెప్తున్నాడు. పాపం ఈ ప్రైవేటు కాలేజ్ ఆయన మస్తు ఖర్చు పెట్టుకొని పోటీ చేస్తున్నాడట. ఎట్లనో ఏమో పోండ్రి. కానీ నిన్న బక్క జడ్సన్ సార్ కూడా ఇదే మాట చెప్పిండు. కాంగ్రెస్ క్యాండిడేట్ ను ఓడించడానికి ముఖ్యమంత్రి సారే మస్తు ప్రయత్నం చేస్తున్నాడని అన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సేనాధిపతి ఆయనే కుట్రదారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎవరెవరు అడ్డం వస్తారనుకున్నారో, అసమ్మతి నాయకులుగా ఎవరెవరు ఉంటారనుకున్నారో అందులో జీవన్ రెడ్డి గారిని కానీ, మధు యాష్కిని కానీ, జగ్గారెడ్డిని కానీ ఇంకా కొంతమందిని ఓడగొట్టే ప్రయత్నం కూడా చేసి మాత్రం పక్క ఆయన ఓడగొట్టింది.
అందుకే కావచ్చు పోయి ప్రచారం చేసి మరీ ఓడించడానికి ప్లాన్ వేసిండని అందరు అనుకుంటున్నారు. అప్పట్లో వాళ్ళ పాలమూరుకెళ్లి ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్రెడ్డి సార్ను కూడా దగ్గరుండి 10 సార్లు ప్రచారం చేసి మరీ ఓడించిండట. అక్కడ ఓళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లలో కూడా అదే చేస్తున్నట్టు కొడుతున్నది. కానీ రేవంతన్ సారు తెలివికి మొక్కాలే పోండ్రి. గెలిపించడానికి ప్రచారం చేస్తారు కానీ రేవంతన్ సారు ఓడించడానికి ప్రచారం చేస్తుట్లా ఆరితేరిపోయినట్టున్నాడు. మనకు తెలిసిన వాళ్ళకు ఏదైనా తిప్పలు వస్తే మన ఇంట్లో తిప్పలు వచ్చినట్టే అవుతుంది. మస్తు బాధ అనిపిస్తుంది. ఇక మన ఇంట్లోనే ఏదైనా బాధ వస్తే ఎట్లుంటుంది? తిండి తినబుద్ధి కాదు, నీళ్లు తాగబుద్ధి కాదు. కానీ ఇంట్లో ఓ దిక్కు అందరు వేసుకుంటూ కూర్చుంటే మనం కొత్త బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని లగ్గాని పోతే ఎట్లుంటుంది? ఇగో ఇట్లుంటది. ఎద్దేవసం ఏట్ల పోయినా తాళ్ళ లొట్లు మాత్రం ఖాళీ చేసేదాకా ఊకోనన్నాడట వెనకటికి ఒక ఆయనే. మన సర్కారోళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. SLBC సొరంగం కూలి 8 మంది ఉన్నరా పోయిండ్రా తెలవకుంటున్నారు. కానీ సర్కారోళ్ళు మాత్రం రాజకీయాల కోసం రాజ్యాలు తిరుగుతున్నారు. రాష్ట్రానికి పెద్ద మనిషి సొంటి ముఖ్యమంత్రి రేవంతన్ సారు ఇట్లా ఓట్ల ప్రచారంలో మస్తు బిజీగా ఉన్నాడు. వాళ్ళ పానాలు కాపాడే పని ఇడిచిపెట్టి గాలి మోటార్ వేసుకొని 3 జిల్లాల్లో తిరిగి ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారం చేసుకున్నాడు. రాజకీయ ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. ఇక ఇంకో మంత్రి వెంకటరెడ్డి సారు క్రికెట్ చూసడానికి దుబాయ్ పోయి నిన్న రాత్రే దేశానికి వచ్చిండు. పొంగులేటి సార్ అయితే పత్తా లేడు. అటు ఉత్తర తెలంగాణ మంత్రులందరూ ఓట్ల ప్రచారంలోనే మస్తు బిజీగా ఉన్నారు. ఇక సీఎం సార్ అయితే SLBC కాడికి పోయింది లేదు, ఎట్లున్నది చూసింది లేదు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని సినిమా నడిపిస్తున్నాడు. కానీ చూసిండ్రా పానాల కంటే సర్కారోళ్లకు రాజకీయాలు ఎంత ఎక్కువైనాయో. రేపటి రోజున ఓట్లేసిన మనకు ఏదైనా తిప్పలు వచ్చినా మొగులు దిక్కు చూసి మొత్తుకున్నాడు తప్పితే ముఖ్యమంత్రి ఇంకో మంత్రి వచ్చి ఆదుకుంటారనే భరోసా అయితే లేదు. కాంగ్రెస్ వాళ్ళతోని అట్లుంటది మళ్ళా. ఈ నడుమ నాకు మస్తు మతిమరుపు వస్తున్నది. పుస్తకాలు పెన్నులు ఏది ఎక్కడ పెడుతున్నానో కూడా యాదుంటలేదు. అవి మర్చిపోతే ఎట్లనో తీర్ల దొరకబట్టుకుంటా. కానీ పేర్లు కూడా యాదుంటలేవుల్లా. ఈ తిప్పలా నాకు ఒక్కదానికే అనుకున్నా. కానీ చాలా మంది కూడా అట్లనే మతిమరుపు వస్తున్నదట. ఎందుకు ఇట్లా అవుతున్నదో ఏమో. మీరైతే ఈ వార్త చూడండి. శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు అగో ఏందో అంటుండు. పేరు కొత్తగా ఉన్నది సమజ్గాలే కదా, మళ్ళీ పారి ఇనుర్రి. శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు. ఈ సారు పేరు అబ్దుల్ నజీర్. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు గవర్నరు. ఇవాళ అసెంబ్లీకి వచ్చి మాట్లాడిండు. కానీ పాపం సారు కూడా నా లెక్క మతిమరుపు వచ్చినట్టున్నది. చంద్రాలు సారు పేరు తప్పు చెప్పిండు. అయినా ఆంధ్రలా సైకిల్ పార్టీ పువ్వు పార్టీ పొత్తుల సర్కారు ఉన్నది కదా, అందుకే సగం మోడీ సారు పేరు చెప్పి మిగిలిన సగం చంద్రాలు సారు పేరు చెప్పినట్టున్నాడు. లేకపోతే మోడీ సారు మీద భక్తితోని ఏది చూసినా నరేంద్ర అని అనిపిస్తున్నదో. కానీ నజీరు సారు ఆంధ్రాలో ఉన్నాడు కాబట్టి బచాయించిండు. అదే తెలంగాణలుండి రేవంతన్ సార్ పేరు మర్చిపోతే ఈ పార్టీకి అరెస్ట్ చేసి జైలు ఎదురు కావచ్చునని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకైనా మంచిది ఎప్పుడన్నా తెలంగాణ దిక్కొస్తే జాగ్రత్తగా ఉండుండ్రి సారు. అసలే మా ముఖ్యమంత్రి రేవంతన్ సార్కు పట్టుదల ఎక్కువ. వాళ్ళ గురువు గారి పేరు తప్పు చెప్పిందని కూడా అరెస్ట్ చేసినా చేస్తాడు కావచ్చు. ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో, ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో. ఇప్పుడు కాంగ్రెస్లో చాలా మంది ఇదే పాట పాడుతున్నారు. హిన్నొద్దులు లోపల వాడుకున్నట్టున్నారు కానీ ఇప్పుడు బయట మైకుల ముంగటనే వాడుతున్నారు. రేపు ఎక్కడెక్కడ వాడతారో, పార్టీ గుట్టు ఎక్కడ బయట పెడతారోనని చాలా మంది భయపడుతున్నారట. కాంగ్రెస్ పార్టీలా మొత్తం కాసుల రాజకీయమే నడుస్తున్నదట. పైసలు తింటున్నారట, పాతోళ్లను పక్కకు పెడుతున్నారట. కొత్త పార్టీలకు వచ్చిన వాళ్ళను నెత్తిలో పెట్టుకొని పాతోళ్లను పరిశాన్ చేస్తున్నారని పెద్ద మనిషి చిన్నారెడ్డి సార్ అంటున్నాడు. సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూన్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు.
సర్వేల పేరిట వచ్చినారో వాళ్లకు డబ్బులు ఇచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు. 90 కోట్లు ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో. 90 కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి. ఒక్క ఎంపీటీసీకి ఇస్తామని, మున్సిపల్ కౌన్సిలర్కి ఇస్తామని, జడ్పీటీసీకి ఇస్తామని వాళ్ళతో 5 లక్షలు 10 లక్షలు అట్లా తీసుకొని చెంది 2.5-3 కన్నా ఎక్కువలే. మిగిలించుకున్న డబ్బులన్నీ తెచ్చి మన వనపర్తి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కొనడానికి వాడినారు. చిన్నారెడ్డి సారే కాదు, ఇంకో పెద్ద మనిషి జీవన్ రెడ్డి సార్ కూడా అదే బాధ ఎల్లబోసుకున్నాడు. జగిత్యాల బీజేపీ వాళ్ళు కలిస్తే వాళ్ళతోనే గోస చెప్పుకున్నాడు. మొదటికి ఉండడానికి అవకాశం లేదు. మన జీవితకాలం పార్టీ అని చెప్పని ఒక సిద్ధాంతం కొరకు లేకుంటే ఒక ఆలోచన విధానంతో కొనసాగుతుంటే చివరికి వచ్చేవరకల్లా నీ దగ్గర ఏముందిరా అని చెప్పారంటే జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తే లాస్ట్ కి వచ్చే వరకు నీ దగ్గర ఏముందని అడుగుతున్నారట. పాపం జీవన్ రెడ్డి సారు ఎంత దుఃఖంతో చెప్తున్నాడు చూడండి. ఈ సారు పోటీ చేయాల్సిన జాగల వేరే టైం తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎంత బాధ అనిపించాలి చెప్పుండ్రి. వీళ్ళిద్దరే కాదు, పార్టీలు ఉన్న పాతోళ్ళు చాలా మంది ఇట్లనే బాధపడుతున్నారట. అందుకే ఇట్లా ఒక్కరు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. ముంగట ఇంకెంత మంది పాతోళ్ళు బయటకు వస్తారో చూడాలి మరి.